యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఎస్సీ హాస్టల్లో ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించాలని, లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో దళిత విద్యార్థులకు మనోధైర్యాన్ని నింపి వారికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ఎస్సీలను ఓటు బ్యాంక్గా చూడనటువంటి పార్టీ ఈ దేశంలో ఒకే ఒక పార్టీ, అది భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. అనేక రోజుల నుంచి ఈ ప్రభుత్వానికి మేము వారికి ఒక ఛాన్స్ ఇచ్చినాం. కానీ ఏదైతే మన జరిగినటువంటి భువనగిరి జిల్లాలో జరిగినటువంటి ఎస్సీ హాస్టల్లో కానివ్వండి, మహబూబ్నగర్ జిల్లాలో జరిగినటువంటి ఎస్సీ హాస్టల్లో ఏదైతే ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయో ఈ ఆత్మహత్యలపై రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. లేని ఏడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అక్కడ ఏదైతే భువనగిరిలో అమ్మాయి ఏదైతే ఆత్మహత్య చేసుకుందో దానికి ప్రభుత్వం స్పందించకపోవడం చాలా ఘోరమైన విషయం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా దళితుడుగా ఉన్న బట్టి విక్రమార్క గారు కానివ్వండి, అనేక మంది ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వారు కానివ్వండి, మంత్రులుగా ఉన్నటువంటి దళిత నాయకులు కానివ్వండి, దళిత నాయకులు ప్రతిస్పందించాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విధానాన్ని తీసుకుపోతున్నాం, వారితోనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అనుకునేటువంటి నాయకులందరూ కూడా స్పందించాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఆత్మహత్య చేసుకున్న పిల్లలను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఆలోచించాల్సిందిగా వారిని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా బట్టి విక్రమార్క గారిని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు ఇద్దరు మహబూబ్ నగర్లో, ఇద్దరు భువనగిరిలో ఆత్మహత్య చేసుకోవడం ఏదైతే ఉందో దానిపైన విచారణ జరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇంకొకరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వారికి అండగా దండగా ఉండాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా.